ఖమ్మం జిల్లా పెద్దమండవ గంధసిరిలో ఇసుక అక్రమ రవాణాపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనానికి అధికారులు స్పందించారు. ఏబిఎన్ కథనంతో ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు తహసీల్దార్ చెప్పారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారు పరారైనట్లు తెలిపారు. ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. పెద్దమండువ మున్నేరు గంధసిరిలో ఇసుక రవాణా జరుగుతుందని ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ప్రకారము దాడులు జరగటం జరిగింది. దాడులు నిర్వహించామండి. ఆ దాడుల్లో చాలామంది కొంత పెద్దమండువలో కొన్ని డాక్టర్లు కూడా దొరికినాయి. మిగిలిన వాళ్ళు పారిపోవటం జరిగినది. కొన్ని బుక్ చేసాం మేము. మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ గంధసిరి ఇటువైపు వచ్చినప్పుడు పారిపోవడం జరిగింది. ఇక వాళ్ళ మీద కేసులు కూడా దొరికిన వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరుగుద్ది. అలాగే ఇక ముందు కూడా ఇలాంటి ఏమైనా చర్యలు జరిగినా కానీ ఇట్లాంటి దాడులు చేసి వాళ్ళని పట్టుకొని కేసులు పెట్టడం అవుతుంది. 27వ తారీఖు తర్వాత కూపన్ ఇష్యూ చేస్తానండి. ఆ ఇష్యూ చేసేంత వరకు జాగ్రత్తగా ఉంటే మంచిది. లేదంటే ఇట్లాంటి దాడులే జరిగి వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరుగుద్దండి. ఖమ్మం జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఏబిఎన్ ఎఫెక్ట్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలకు ఖమ్మం జిల్లాలో అధికార యంత్రాంగం కదిలింది. విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా కూడా దాడులు జరుగుతున్నారు. ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున ఇసుక దందా జరుగుతుంది. ముఖ్యంగా ఇటు ఆంధ్ర అటు తెలంగాణ అంతర్రాష్ట్ర సరిహద్దులో ఉన్న గ్రామాల్లో పెద్ద ఎత్తున ఈ దందా కొనసాగుతుంది. మున్నేరు ఆకేరులతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న నదులు, వాగులు, ఏరులు అన్నింటినీ కూడా తరలించేస్తున్నారు. నదీ గర్భాలలో తొలిచేస్తున్నారు. ఎక్కడికక్కడ వందల ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నా కనీసం పట్టించుకున్న దిక్కు లేదు. అధికార యంత్రాంగం ఎవరు కూడా అటువైపు కన్నెత్తి చూసిన పాపం లేదు. ఇటు మైనింగ్ శాఖ దగ్గర నుంచి ఇతర సంబంధిత శాఖలకు సంబంధించిన అధికారులు ఎవరు కూడా కళ్ళ ముందు ఇంత పెద్ద ఎత్తున దందా జరుగుతున్నా కూడా పట్టించుకున్న దిక్కు లేదు. దీనిపైన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు ప్రసారం చేయడం జరిగింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలకు ఎట్టగలికి అధికారులు స్పందించి పెద్ద ఎత్తున దాడులు జరుపుతున్నారు. ఇటు ఖమ్మం రూరల్ మండలంతో పాటు తిరుమలపాలెం, కూసుమంచి, నెలకొండపల్లి, ముదిగొండ మండలంలో ఉన్న గంధసిరి ఈ ప్రాంతాలతో పాటు అటు మదిరి నియోజకవర్గానికి సంబంధించిన చింతకానితో పాటు ఇతర గ్రామాలు ఏవైతే ఉన్నాయో మున్నేరు పరివాహ ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున ఇసుక దందా కొనసాగుతుంది. ఒక్కొక్క ట్రక్కు ఇసుక 5,000 నుంచి, అంటే ఒక నాసిరకంగా ఉన్న ఇసుక 5,500 రూపాయలుగా విక్రయిస్తుంటే మంచి నాణ్యమైన ఇసుక 7,000 నుంచి 9,000 వరకు కూడా అమ్మి సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి. పెద్ద ఎత్తున ఈ దందా కొనసాగుతుంది. ఈ ఇసుక దందా కనుక రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఉన్నారనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. రాజకీయ పార్టీ నేతలు అండదండలతోనే ఈ అక్రమ దందా పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉండడంతో అధికారులు ఎవరు కూడా అటువైపు కన్నెత్తి చూడటానికి కూడా భయపడే పరిస్థితి. వాళ్ళని ఎవరిని కూడా అడ్డుకోవడానికి సాహసం చేయలేని పరిస్థితి. దీనిపైన మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు ప్రసారం చేయడం జరిగింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలకు స్పందించిన అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్నారు. ఒక 2 రోజులుగా కూడా ఈ పరివాహ ప్రాంతంలో మున్నేరు, ఆకేరుతో పాటు ఇతర వాగులు, ఏరులు, నదుల్లో ఎక్కడైతే ఇసుక దందా కొనసాగుతుందో ఇసుకను తరలించబోతున్నారు. నదీ గర్భాలను తొలిచేస్తున్నారు. ఆయా ప్రాంతాల అధికారులు నిఘా ఏర్పాటు చేసి అక్కడ ట్రాక్టర్లు పట్టుకుని ట్రాక్టర్ తరలిస్తున్న ఎవరైతే వ్యక్తులు వాళ్ళు పట్టుకుని వాళ్ళపైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అయితే ఈ ఎవరైతే ఇసుక తరలిస్తున్న వాళ్ళకి సంబంధించిన ట్రాక్టర్ యజమానులు, ఆ ట్రాక్టర్ డ్రైవర్లకు సంబంధించిన వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలతో పాటు వాళ్ళు అధికారుల దగ్గరకు వచ్చి వాళ్ళ కాళ్ళు పట్టుకుని వాళ్ళు బతిలాడుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అధికారులు కఠినమైన చర్యలు తీసుకుంటారని కూడా హెచ్చరిస్తున్నారు. ఇంకోసారి ఎవరైనా సరే ఈ నదీ గర్భాల్లోకి వచ్చి ఇసుకను తరలిస్తే మటుకు తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీదేవ్.